ఒక విమాన ప్రయాణంలో ఒక అతనికి ఒక అందమైన అమ్మాయి పక్కన సీట్ దొరికింది. ఆమె మంచి పెర్ఫ్యూమ్ వాడిందేమో, సుగంధం వాసన వస్తుంది. మహాబుద్ధిమంతుడిగా అతను ఆమెను పలకరించాలని, మీరు వాడుతున్న పెర్ఫ్యూమ్ బాగుంది, పేరు చెబితే నా భార్యకు గిఫ్ట్ ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ఆమె, వద్దు, ఆమెకి ఇవ్వద్దు, కొంతమంది ఈడియట్స్ ఆమెతో మాట్లాడడానికి ఒక సాకుగా వాడుకుంటారు అని అంది. దిమ్మ తిరిగింది అతనికి. అంతే, ట్రిప్ అయ్యేంత వరకు తన సీట్లో తల కూడా తిప్పకుండా బుద్ధిగా కూర్చున్నాడు. ఒక పోలీస్కి తాగుబోతుకి మధ్య సంభాషణ. పోలీస్, ఏయ్, రాత్రిపూట నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు అని అడిగాడు. తాగుబోతూ, నా తాళం చెవి పోయింది సార్, వెతుకుతున్నాను అని చెప్పాడు. పోలీస్, ఇక్కడే పోయిందా అని అడిగాడు. తాగుబోతూ, లేదు సార్, ఆ సందులో పోయింది, కాకపోతే అక్కడ చీకటిగా ఉందని ఇక్కడ వెతుకుతున్నాను అని సమాధానం చెప్పాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. మొదటి స్నేహితుడు, ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు. రెండవ స్నేహితుడు, ఇంకేముందిరా, ఒక స్నేహితుడు 1000 రూపాయలు అప్పు తీసుకొని తర్వాత ఇస్తా అని మర్చిపోయాడు అని చెప్పాడు. మొదటి స్నేహితుడు, అదా విషయం, సరే కానీ ఆ స్నేహితుడు పేరేంటో చెప్పు అని అన్నాడు. రెండవ స్నేహితుడు, ఇంకెవర్రా, నువ్వే అన్నాడు.